సార్ అయితే మేకల్నే బలిస్తారు పులులను కాదు. ఈ ఒక్క లైన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని మార్చేసింది. ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మార్చింది. అంటే ఈ లైన్స్ యొక్క అర్థం మనం ఏ విధంగా చూడాలి? ఆయన ఏ విధంగా ఆయన ఆలోచన ధోరణి ఉంది? ఎస్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫాదర్ రామ్జీ సక్పాల్, ఈయన ఏంటంటే సుబేదార్, ఆర్మీలో సుబేదార్. కానీ ఆర్మీలో సుబేదార్ ఆర్మీ ఆఫీసర్ అంటాం, కానీ ఆయన ఆర్మీలో ఒక సోల్జర్గా పనిచేయలేదు. 2 దశాబ్దాల పాటు హెచ్ మాస్టర్గా పనిచేస్తాడు ఆర్మీ స్కూల్లో. ఈయన ప్రభావం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద పూర్తిగా పడిందండి. ఎంతటి ప్రభావం అంటే వాళ్ళ మదరు భీమాబాయి 6 సంవత్సరాల, అంబేద్కర్ 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోవడం జరుగుతుంది. 1891లో ఈయన పుడితే 1808లోనే ఆవిడ చనిపోతుంది, కేవలం 7 సంవత్సరాల వయసులో. కానీ తర్వాత తండ్రి ప్రభావం అనేది ఈయన మీద పడుతుంది. ముఖ్యంగా మీరాబాయి పెంచిన ఆవిడతో ప్రభావంతో పాటు తండ్రి ఎంతటి శక్తివంతుడంటే మనకి ఎవరైనా వెనకాల ఉంటారో తెలియదు అనమాట. ఆయన శక్తి 1 గంటకి ఈయన లెగ్గొట్టి ఆయన పడుకునేవాడు ముంబైలో ఒక రూమ్లో. రత్నగిరి జిల్లాలో అసలు దళితుల్ని స్కూల్కి వెళ్ళనివ్వకపోతే తన మకాంని అక్కడి నుంచి ముంబై సతారాకు మార్చుకుని పిల్లోడు చదువు కోసం వెళ్ళి అక్కడే ఉండి వాడిని చదివించుకుంటూ ఉండి హై స్కూల్ చదువు అయ్యేదాకా ఉంటాడనమాట. తర్వాత డిగ్రీ BA అంటే మొట్టమొదటి దళితుడు మహార్ క్యాస్ట్లో 10th క్లాస్ మెట్రికులేషన్ పాస్ అయింది. అయినా తర్వాత డిగ్రీకి పంపిస్తాడు, అన్నీ చదివిస్తూ ఉంటాడు. ఈవెన్ డిగ్రీ BA అయిన తర్వాత కూడా బాబు నువ్వు చదువుతూనే ఉండు అంటాడనమాట. కానీ అంబేద్కర్ మాట వినకుండా ఆ కష్టాలు, ఆ డబ్బులు, ఈ తర్వాత తన సిస్టర్ యొక్క బంగారాలు తాకట్టు పెడుతుంటే భరించలేక వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవుతాడు బరోడా సంస్థానం దగ్గర. కానీ తండ్రి చనిపోతున్నాడనే ఒక వార్తొట్టి టెలిగ్రామ్ వస్తే కేవలం 2 నెలల్లో వెనక్కి తిరిగి వస్తాడనమాట. ఈ చనిపోయేటప్పుడు వాళ్ళ తండ్రి ఒక పదాన్ని ఉపయోగిస్తాడు, అదే మేకలను బలిస్తారు కానీ పులుల్ని కాదు అనే ఒక పదాన్ని చెప్పి బాబు నువ్వు చదువు అని. వెంటనే మళ్ళీ అప్పుడు కొలంబియా యూనివర్సిటీ అమెరికా చదువుకి వెళ్తాడు. అంబేద్కర్ తన యొక్క జీవితాన్నే కాదండి, అంబేద్కర్ యొక్క పోరాటాన్ని కూడా మార్చేసింది. ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం రావడానికి సహకరించిన స్టేట్మెంట్ అది. ఎందుకంటే మనకి తెలుసు, ఎవరైనా మేకల్ని, ఎంతటి శక్తివంతమైన దేవతలకైనా ఎక్కడైనా మేకల్ని, కోళ్ళని బలిస్తాం, కానీ ఎవరైనా పులిని బలిచ్చినట్టుందా? ద గ్రేట్ కింగ్స్ కూడా అమాయకులైన మేకలను వాటిలో బలిస్తారు, కానీ పులుల్ని బలించరు. ఇది సమాజానికి అప్లై చేస్తే బాబు నువ్వు ధైర్యంగా ఉండి పులిలేగా బతికితే నిన్ను ఎవడో ఏం చేయలేడు, నువ్వు దేన్నైనా కత్తులతో నరికి పక్కన పెట్టగలుగుతావు, ఈవెన్ కుల వ్యవస్థనైనా. కానీ నువ్వు మేకలా ఉంటే మాత్రం అణిచేస్తారు. దళితులు ఈ భారతదేశంలో వేల సంవత్సరాలుగా మేకలుగా అణిచివేయబడుతున్నారు. నువ్వు పులిలాగా అడ్డం తిరుగు, కుల వ్యవస్థని పెకలించి నువ్వు బంగాళాఖాతంలోకి ఇసరగలవనే ఒక అద్భుతమైన సందేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపయోగించారు. అందుకనే ఆయన 1927 నుంచి 1930లో కాలారాం టెంపుల్ నాసిక్ దగ్గర, పంచవటి దగ్గర, శ్రీరామచంద్రుడు సీతాదేవిని అపహరించిన, రావణుడు అపహరించిన టెంపుల్ దగ్గర ఆయన టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో ఆయన యొక్క ఈ పోరాట పటిమ కనిపిస్తున్నమాట. ఒక పులిలా పోరాటం. మహాత్మా గాంధీని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, మహమ్మద్ అలీ జిన్నాని, ఈవెన్ రూపీ కోసం అక్కడ ప్రొఫెసర్ని, కొలంబియా యూనివర్సిటీ, గ్రేస్ ఇన్లో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన మీద వచ్చిన దాన్ని, క్యాస్టిజాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటించడం. అంటే మేకలాగా అణుచుకునే తత్వం కాదండి, అని పులిలాగా ఎదురు తిరిగి పోరాడడం అనమాట. అందరూ కూడా క్యాస్టిజాన్ని ఫేస్ చేసిన వాళ్ళవే, ఈ విచక్షణ ఫేస్ చేసిన వాళ్ళవే. కానీ మేకలా ఉండొద్దా అనే తండ్రి చెప్పిన లక్షణం మేకలా కాకుండా పులిలా మార్చింది. అందుకనే మేకలను బలిస్తారు కానీ పులిల్ని కాదు అనే ఒక అద్భుతమైన సెంటెన్సు తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇచ్చి, అందులో ఆర్టికల్ 14, 15, 16, 17 ఏ రాజ్యాంగంలో ఉండదన్నమాట. అస్పృశ్యతను నివారించడం, అన్టచబిలిటీని బ్యాన్ చేయడం. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 21, తర్వాత మత స్వాతంత్ర హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని, అవి ఆయన ఇంప్రింట్, సిగ్నేచర్ ఆఫ్ ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అఫిర్మేటివ్ స్టేట్మెంట్ 15, 16 రిజర్వేషన్ ప్రాసెస్. అంటే దళితులు ఇంకా తల ఎత్తుకుని తిరిగేటట్టు భారత చరిత్రలోనే సజీవ సంస్కృతిలో ఆయన ఇచ్చిన పోరాట పటం, తండ్రి ఇచ్చిన ఒక ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు.